కాలనీవాసులండి. మా గల్లీలో గత 4-5 సంవత్సరాల నుంచి సిమెంట్ బ్రిక్స్ ఫ్యాక్టరీలు పెట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో మమ్మల్ని చేస్తుంది. వీళ్ళు జనాలను బాగా ఆగం చేస్తాను. ఈ విషయమై గత సంవత్సరం నుంచి డిపిఓ ఆఫీస్కు, ఎంపీఓ ఆఫీస్కు, డిఎల్పిఓ ఆఫీస్ ఎన్ని ఆఫీసులు తిరుగుతూనే ఉన్నాం. ఇప్పటికో 10 సార్లు వచ్చాం మేము. ఈ ఎంపీఓ గారు వచ్చారు, వచ్చి ఎంక్వైరీ అంటారు, నన్ను బంద్ చేయమని నోటీస్ ఇస్తారు, వెళ్ళిపోతారు. 4 రోజులు బంద్ చేస్తాను, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఫైనల్గా డిఎల్పిఓ గారు వచ్చాడు, డిపిఓ ఆఫీస్ నుంచి. ఈ ఇళ్ళకు మెజర్మెంట్ చేసి టోటల్ ఇళ్ళ చుట్టూ మొత్తం మెజర్మెంట్ చేసుకున్నాడు. బాబుకి ఇళ్ళల్లో ఉన్నది మిషను, దీన్ని ఇమ్మీడియట్లీ తీసేయాలని నోటీస్ ఇచ్చిపోయింది. ఒక 3 months బంద్ చేసిండు అన్నది. మే నుండి జూలై వరకు బంద్ చేసిండు. ఇక జూలై నుంచి స్టార్ట్ చేసి మేము మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నావా, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది చేస్తానంటే నువ్వేం పిక్కుటో పిక్కోపో, వాడొచ్చి పీకేది లేదు, నువ్వే పీకేది గవాడు బంద్ చేయమంటే నేను బంద్ చేస్తానా. గ్రామ కార్యదర్శిని అడిగితే నువ్వు డిపిఓ ఆఫీస్ పోమంటాడు. ఎంపీఓని అడిగితే మీరు అనగానే మేము ఇస్తాం కాంప్లైంట్, మేము చేసే రూల్ ప్రకారం మేము చేస్తాం. ఎవరి దగ్గర పోయినా అసలు మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు, ఎలాంటి వర్క్ కావట్లేదు. మేము ఎన్నిసార్లు కార్యదర్శి దగ్గర పోయినా కూడా మాకు తెలియదన్నా, నువ్వు డిపిఓ ఆఫీస్కో అంటే డిపిఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, పొల్యూషన్ ఆఫీసు, తిరగని ఆఫీసు లేదు. నా మొత్తం పేపర్స్ అన్నీ ఉన్నాయి. నేను ఎవరెవరో కాంప్లైంట్ ఇచ్చినా ఏమేమి వచ్చినాయి, బంద్ చేయమని కూడా నాకు వచ్చిన లెటర్లు ఉన్నాయి ఇంట్లో, ఉన్నాయి పేపర్. అప్పుడు కాదు మాకు ఆ పిల్లలు నిద్ర డస్ట్ ఎనర్జీ సాయంత్రం మధ్యాహ్నం పూట ఇక్కడ చల్లగా ఉంటుంది వాతావరణం అని పిల్లల్ని బయట పడుకోబెడితే వాళ్ళు పడుకోవట్లేదు. ఒక్కొక్కరు ఇట్లా ఎగురుతాను బెడ్ మీద. ఈమె 6 నెలల పాప. ఇప్పుడు మా కొడుకు వాడంతా 20 రోజులు కాదు. పిల్లలతో బాగా ఇబ్బంది పడతాను మేము. దీన్ని పట్టించుకునే నాదులు లేడు. మీకు న్యాయం కావాలని కోరుకుంటాం. మాకు న్యాయం కావాలని కోరుకుంటాం. ఇమ్మీడియట్లీ మాకు బ్రిక్స్ అనేది సౌండ్ ఉండదు, ఇక్కడ డస్ట్ ఉండదు.